హాయ్ అందరికీ. ఆహ్, ఈరోజు నేను నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నాకిష్టమైన సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్ గురించి ఒక రోడ్ మ్యాప్ అనేది ఈ 2025లో ఎలా నేర్చుకోవాలి బిగినింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అని నేను ఒక రోడ్ మ్యాప్ అనేది తయారు చేశాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఏమేమి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఎటువంటి టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి, తర్వాత అడ్వాన్స్ లెవెల్లో ఎటువంటి టాపిక్స్ అనేవి ఉంటాయి, ప్రతి ఒక్కటి ఈ రోడ్ మ్యాప్లో నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్ అనేది ఏంటంటే కంప్యూటర్ను మనం స్పష్టంగా ప్రోగ్రామ్ చేయకుండా నేర్చుకునేలా చేయడం. మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం డైలీ లైఫ్లో యూట్యూబ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ యూట్యూబ్ వీడియోస్ అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూసేటప్పుడు మనం ఏదైనా ఒక వీడియో క్లిక్ చేసినప్పుడు ఆ ఎడ్యుకేషన్ వీడియో అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ వీడియో అవ్వచ్చు, ఏదైనా నెక్స్ట్ టైం మళ్ళీ మనం యూట్యూబ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఆ రికమెండేషన్గా సేమ్ అలాంటి వీడియోస్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఇది అనేది ఏంటంటే బేస్ చేసుకొని రికమెండేషన్ సిస్టమ్స్ బేస్ చేసుకొని జరుగుతుంది. ఈ రికమెండేషన్ సిస్టమ్స్ అనేవి మెషిన్ లెర్నింగ్ బేస్ చేసుకొని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ అలానే మనం వాడే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నీ మనం ఈ మెషిన్ లెర్నింగ్ ద్వారానే క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2025లో మనం మెషిన్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మెషిన్ లెర్నింగ్ అనేది వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్లో చాలా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. లైక్ మెడికల్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జెన్ఏఐ టూల్స్ లైక్ చాట్‌జిపిటి, గ్రోక్ ఏఐ, జెమినీ ఏఐ, సో మెనీ కైండ్స్ ఆఫ్ టూల్స్ అనేది మెషిన్ లెర్నింగ్ అనేది బేస్ చేసుకొని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకుంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో వచ్చేసరికి హార్ట్, క్యాన్సర్ డిసీజ్ అనేది డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేది బేస్ చేసుకొని. అండ్ అలానే టెస్లా కార్స్ అవ్వచ్చు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మెషిన్ లెర్నింగ్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ అనేది వాటి యొక్క ఆల్గరిథమ్స్ అనేది క్రియేట్ చేస్తాం. అలానే హాస్పిటల్స్లో యూజ్ చేస్తున్నాం, అగ్రికల్చర్లో యూజ్ చేస్తున్నాం. అగ్రికల్చర్లో మెయిన్లీ వచ్చేసి ఏంటంటే డిసీజ్ డిటెక్షన్స్ చేస్తున్నాం, క్రాప్ ఫెర్టిలైజర్ రికమెండేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మెషిన్ లెర్నింగ్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. స్టూడెంట్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, ఎటువంటి ఏదైనా కొత్త నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ మెషిన్ లెర్నింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫైనల్గా మీకు నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఎంఎల్ రోడ్ మ్యాప్ 2025లో ఎలా ఏ స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఫ్రేమ్. ఇక్కడ చూసినట్లయితే జర్నీ టు మెషిన్ లెర్నింగ్ మాస్టరీ, దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ టు అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద మెషిన్ లెర్నింగ్. If we see that from first of all we have to learn the prerequisites for this one, like programming knowledge. We have basic programming knowledge in Python or R language. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలన్నప్పుడు దానికి అనేది కొన్ని మనకి ముఖ్యమైనవి మనం ముందు కొద్దిగా నాలెడ్జ్ అనేది బేస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బేసిక్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటంటే పైథాన్, ఆర్ అనేది చాలా ఫేమస్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే. అయితే ఏంటంటే యాజ్ ఏ బిగినర్గా పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తుంటే పైథాన్ అనేది నేర్చుకోవాలి. ఎందుకు పైథాన్ ప్రిఫరబుల్ అంటే పైథాన్లో చాలా లైబ్రరీస్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. సో వీ హ్యావ్ టు గో విత్ పైథాన్ లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టైమ్, యూ కెన్ గో విత్ ఆర్ లాంగ్వేజ్. After completing first step, we have to learn the core concepts in machine learning like supervised, unsupervised and semi-supervised reinforcement learning. After that we have data handling. In data handling, like we have to create the data from various sources, like collecting the data from Google అవ్వచ్చు, లేకపోతే APIs అవ్వచ్చు, లేకుంటే ఏదైనా వెబ్సైట్స్ నుంచి మన వెబ్ స్క్రేపింగ్ అనేది అప్లై చేసి డేటాని అనేది కలెక్ట్ చేయొచ్చు. ఇలా కలెక్ట్ చేసిన డేటా అన్నిటిని మనం డేటా అనేది హ్యాండిల్ చేయాలంటే క్లీన్ చేసి ఆ డేటా అనేది మంచి ఫార్మాట్లో క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అలా క్రియేట్ చేసిన డేటాని ఏదైతే ఉందో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్
ఫిఫ్త్ స్టెప్ వచ్చేసిందంటే మోడల్ ఎవల్యూషన్. మనం ఏదైతే డేటాని ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్కి అప్లై చేసామో ఆ డేటాని అనేది మోడల్ ఎవల్యూషన్లో లైక్ F1 స్కోరు, అక్యురసీ, ప్రిడిక్షన్స్ అనేది చేయడం కోసం ఈ ఎవల్యూషన్ అనే టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం. సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్డ్ టాపిక్స్లో వచ్చేసి ఏంటంటే డీప్ లెర్నింగ్, NLP అండ్ కంప్యూటర్ విజన్ ఇలాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కలిపితేనే ఆ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, NLP, కంప్యూటర్ విజన్ ఇవన్నీ కలిపితేనే AI అవుతుంది. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఏఐలో సబ్ ఫీల్డ్స్, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు ఇవన్నీ. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్స్లో మనకి ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది ఇంజనీరింగ్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్సే ఉంటుంది. వాటిలో మనకు తెలిసినటువంటి టాపిక్స్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా, వెక్టార్స్, మ్యాట్రిసెస్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్ సింపుల్ టాపిక్స్. అండ్ క్యాలిక్యులస్లో డెరివేటివ్స్, పార్షియల్ డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్, చైన్ రూల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్లో హైపోథెసిస్ టెస్టింగ్, దీస్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా, తర్వాత క్యాలిక్యులస్, తర్వాత ప్రాబిలిటీ అండ్ స్టాటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ ఫర్ బేసిక్ అంతే. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రోగ్రామింగ్ చెప్పే కదా ఇందాక, పైథాన్ ఆర్ లాంగ్వేజ్ అనేది సూటబుల్ అని. పైథాన్ అనేది చాలా ఈజీ ఉంటుంది అండ్ పైథాన్ ఏంటంటే చాలా రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఉన్నాయి. లైక్ ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే NumPy, Pandas, Matplotlib ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో అందుకని మనం ఈజీగా అవైలబుల్గా ఉన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి పైథాన్ అనేది మోస్ట్ ప్రిఫరబుల్ లాంగ్వేజ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోర్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. ఈ కోర్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్లో మనకి అనేది 4 టైప్స్ అనేవి ఉన్నాయి. 4 టైప్స్లో ఏంటిదంటే ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెకండ్ వన్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, థర్డ్ వన్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అనేది ఏంటంటే మొత్తం డేటా మీద బేస్ అయి ఉంటుంది. ఎవ్రీ వన్ విత్ డేటా అంటే ఏం చేసినా కానీ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకున్నటువంటి బైట్స్, గిగాబైట్స్, పెటాబైట్స్ ఆఫ్ డేటా మొత్తాన్ని కానీ ఆ డేటాని మనం కంట్రోల్ చేసి ఇక్కడ ఆ డేటాని బేస్ చేసుకొని మన ప్రిడిక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ డేటా ప్రిడిక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా మనం ఆ డేటాతోనే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్లీ లేబుల్ డేటా అనేది ఉంటుంది సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. అంటే లేబుల్ డేటా అంటే దానికి ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఉంటుంది. అన్సూపర్వైజ్డ్ అంటే అన్లేబుల్ డేటా అంటే ఓన్లీ ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, దాన్ని మనం ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏంటంటే ఇక్కడ ఏజెంట్ అని ఉంటాడు. ఆ ఏజెంట్ అనేది ఎన్విరాన్మెంట్లో కరెక్ట్ వర్క్ చేస్తే అతనికి అనేది రివార్డ్స్ అనేవి వస్తాయి, లేదంటే రివార్డ్స్ అనేవి రావు. సెమీ సూపర్వైజ్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. మళ్ళీ వీటిలో సూపర్వైజ్డ్లో 2 టైప్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లోకి వచ్చేసి ఏంటంటే క్లస్టరింగ్, డైమెన్షనాలిటీ రిడక్షన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా హ్యాండ్లింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్. ఇందా చెప్పే కదా డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఈ డేటా అనేది కలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రమ్ ఏపీఎస్ అవ్వచ్చు, డేటా బేసెస్ అవ్వచ్చు, వెబ్ స్క్రేపింగ్ ద్వారా అమెజాన్ డేటా అనేది మనం వెబ్ స్క్రేప్ చేసి ఆ డేటా అనేది కలెక్ట్ చేసి ఆ డేటా మీద మిస్సింగ్ వాల్యూస్ లేదా డూప్లికేట్ వాల్యూస్, అవుట్లయర్స్ ఏమైనా ఉన్నా వాటన్నిటిని మనం క్లీన్ చేసేసి మంచిగా ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేసి ఆ డేటా మీద మనం అనేది ఏంటంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేది అప్లై చేసి అప్పుడు మన ప్రిడిక్షన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈడీలో ఏంటంటే మనం విజువలైజేషన్స్ అనేది డ్రా చేయడం అనేది జరుగుతుంది. మ్యాట్ప్లాట్లిబ్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ సీబాన్ సెకండ్ వన్, ప్లాట్లీ థర్డ్ వన్. ఈ ప్లాట్లీ అనేది బేస్ చేసుకొని మనం డాష్ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. లైక్ పవర్ బిఐలో డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేస్తామో అంటే ఇప్పుడు డేటా ఉంది, ఆ డేటాకి అనేది విజువలైజేషన్స్ లైక్ బార్ గ్రాఫ్స్ అవ్వచ్చు, హిస్టోగ్రామ్స్ అవ్వచ్చు, అలాంటివన్నీ ఈ మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, ప్లాట్లీ అనేది బేస్ చేసుకొని డ్రా చేయడం అనేది జరుగుతుంది. చూస్తే ఆ ఇమేజెస్లో నేను సేమ్ అవే ఇక్కడ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. డేటా కలెక్షన్స్ ఎలా ఉంటాయి, డేటా క్లీనింగ్లో ఏం చేస్తాం, ఫ్యూచర్ ఇంజనీరింగ్లో ఏం చేస్తాం, తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్లో ఏం చేస్తాం అనేది మొత్తం ఒక ఇమేజ్లో మంచిగా రాశాను. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనేవి మనకు ఉన్నాయి. సూపర్వైజర్లో మనం చూసుకున్నట్లయితే లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్ అండ్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్, అంటే క్లాసిఫికేషన్, క్లస్టరింగ్,
లో వచ్చేసి ఇవి ఆల్గరిథమ్స్ అనేవి మొత్తం ఉంటాయి. మనకి లాజిస్టిక్ రిగ్రెషన్, తర్వాత డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్, సపోర్ట్ వెక్టర్ మిషన్స్, k nearest neighbors. These are all the supervised machine learning algorithms. After that, unsupervised machine learning also we have in clustering k means hierarchical clustering and db scan. Okay, these two also. In unsupervised learning we have principal component analysis and tsne in dimensionality reduction. In reinforcement learning, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏజెంట్ ఎన్విరాన్మెంట్ రివార్డ్స్ అని. ఒక ఏజెంట్ అనే అతను ఉంటాడు. అతను ఏంటంటే ఎన్విరాన్మెంట్లో కరెక్ట్గా వర్క్ చేస్తే అతనికనే రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది, లేకపోతే ఏం రావు. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనేవి ఉన్నాయి. క్యూ లెర్నింగ్, సార్సా, డీప్ క్యూ నెట్వర్క్స్ అని ఇక్కడ రాసాం. పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే అతనికనే మంచి రివార్డ్స్ ఉంటాయి, నెగిటివ్ అయితే అతనికి అనేది ఏదన్నా లైక్ రివార్డ్స్ అనేవి ఏమి ఉండవని చెప్తాడు. మనం చెప్పుకున్న సార్సా, డిక్యూఎన్, ఏజెంట్, క్యూ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మోడల్ ఎవల్యూషన్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఈ మోడల్ ఎవల్యూషన్ ఏంటంటే మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ లీనియర్ అవ్వచ్చు, లాజిస్టిక్ అవ్వచ్చు, డెసిషన్ ట్రీస్ అవ్వచ్చు, ర్యాండమ్ ఫారెస్ట్, ఈ మోడల్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత వాటికి అనేది ఎవల్యూషన్ మెట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ వాటి ప్రిడిక్షన్స్ అనేది ఎంత ఎక్యురేట్గా వచ్చాయని తెలుసుకోవడం కోసం ఈ మోడల్ ఎవల్యూషన్ చేస్తున్నాం. ఇన్ రిగ్రెషన్లో అయితే ఎంఎస్సి, ఆర్ఎంఎస్సి, ఎంఏఈ, ఆర్ స్క్వేర్ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ రిగ్రెషన్లో అయితే చేస్తాం. ఇదంటే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎవల్యూషన్, ఆర్ స్క్వేర్ ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ క్లాసిఫికేషన్ అయితే అంటే లాజిస్టిక్లో కానీ క్లాసిఫికేషన్ ఉంటుంది, మళ్ళీ ర్యాండమ్ ఫారెస్ట్లో క్లాసిఫికేషన్, ఎస్విఎం క్లాసిఫికేషన్, వీటన్నిటిలో ఏంటంటే అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్, F1 స్కోర్ అండ్ ఆర్ఓసి అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా హైపర్ పారామీటర్ ట్యూనింగ్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే ఇక్కడ గ్రిడ్ స్విచెస్, ర్యాండమ్ స్విచెస్ అనేవి ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మనం మోడల్ యొక్క అక్యురసీని అనేది పెంచడానికి ట్రై చేస్తాం. ఇంకా హ్యాండ్లింగ్ ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే ఓవర్ శాంప్లింగ్, అండర్ శాంప్లింగ్, SMOTE మెథడ్స్ అనేవి యూజ్ చేసుకొని మనం చేయడం అనేది జరుగుతుంది. స్ప్లిటింగ్ డేటా అంటే మన డేటా సెట్లో డేటా అనేది 100 ఉంటే మనం 75-25గా డేటా అనేది, ఇదేమో ట్రైనడ్ డేటా సెట్ ట్రైనింగ్కి, ఇదేమో టెస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. అలా డేటా అనేది స్పిల్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎవల్యూషన్ మెట్రిక్స్ మనం చెప్పుకున్నవి, ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్ అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ టాపిక్స్లో చెప్పుకున్నాం డీప్ లెర్నింగ్ ఇవి ఉంటాయని. డీప్ లెర్నింగ్ ఏంటంటే హైలీ కాంప్లెక్స్ టాస్క్స్ అనేది చేయడం కోసం అనేది ఈ డీప్ లెర్నింగ్ అనేది కనిపెట్టారు ఆఫ్టర్ మెషిన్ లెర్నింగ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. న్యూరల్ నెట్వర్క్స్ అన్ని పైటార్చ్, టెన్సార్ఫ్లో వీటి మీద డిపెండ్ అయ్యి ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్ ఎక్కువ డేటా ఉంటుందో అవనేది ఈజీగా వాటిని అనేది మనం ట్రైన్ చేయొచ్చు. ఆ పైటార్చ్, టెన్సార్ఫ్లో యూజ్ చేసుకొని న్యూరల్ నెట్వర్క్స్ అనేది. వీటిలో వచ్చేసి ఏంటంటే మెయిన్లీ మనకి పర్సెప్ట్రాన్స్, మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడంతా న్యూరల్ నెట్వర్క్స్ అంతా లేయర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. హిడెన్ లేయర్స్, అవుట్పుట్ లేయర్, ఇన్పుట్ లేయర్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేయర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దీంట్లోనే ఇంకా మనకి చూసుకుంటే యాక్టివేషన్ ఫంక్షన్స్, రేలు, సిగ్మాయిడ్, TANH యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకా ఆప్టిమైజేషన్, బ్యాక్ ప్రాపగేషన్ అల్గోరిథమ్స్, HGD, గ్రేడియంట్ ఆప్టిమైజర్, అడామ్ ఆప్టిమైజర్. తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ లైక్ CNN ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇమేజెస్ ప్రతి ఏది చేసినా కానీ CNN మోడల్ అనేది పక్కా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వాటిలో కన్వల్యూషన్ లేయర్స్, పూలింగ్, మ్యాక్స్ పూలింగ్ అనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాపిక్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. తర్వాత రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, LSTMs, GRUs, తర్వాత ట్రాన్స్ఫార్మర్ మోడల్స్, BERT, GPT. ఈ ట్రాన్స్ఫార్మర్ మోడల్ అనేది మనం ఈరోజు యూజ్ చేస్తున్నటువంటి AI మోడల్స్ లైక్ ChatGPTలో కానీ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ పిక్చర్లో సేమ్ అదే మనం మొత్తం పైన ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేసాం.
నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి. ఈ ఎన్ఎల్పి అనేది ఏంటంటే, ఇప్పుడు మనం చాట్ జీపీటీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, చాట్ జీపీటీలో మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఒక టెక్స్ట్, అది ఇంకొక టెక్స్ట్ అనేది మనకి జనరేట్ చేయడమే జరుగుతుంది. ఆ టెక్స్ట్ అనేది ఎలా జనరేట్ జరుగుతుందంటే, ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది బేస్ చేసుకొని, అంటే ఆ డేటా అనేది మనం ఏదైతే ఇచ్చే టెక్స్ట్ని టోకెన్స్గా కన్వర్ట్ చేసి, అదంతా లెమటైజేషన్, స్టెమ్మింగ్, వర్డ్స్గా డిఫరెంట్ వర్డ్స్గా కన్వర్ట్ చేసి మనకు ఒక సెంటెన్స్గా జనరేట్ చేయడమే జరుగుతుంది. లైక్ బట్, జీపీటీ మోడల్స్ అనేవి ఉంటాయి. ఆ మోడల్స్ ట్రాన్స్ఫార్మ్ మోడల్స్ బేస్ చేసుకొని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఏం చేస్తుందంటే, మనకి అట్లాంటి మోడల్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా సెంటిమెంట్ అనాలిసిస్, ఇప్పుడు ఏదైనా ట్విట్టర్లో ఏదైనా ట్వీట్ తీసుకుంటే, ఆ ట్వీట్ పాజిటివా నెగిటివా, ఎలాన్ మస్క్ పెట్టి ట్వీట్లు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి. ఆ ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనేది అది పాజిటివ్ ట్వీటా లేకపోతే నెగిటివ్ ట్వీటా అనేది మనం నెగిటివ్ ట్వీట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఈ ఎన్ఎల్పి అనేది యూజ్ చేసి. కానీ ఇంకా వీటన్నిటిలో ట్రాన్స్ఫార్మర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎన్ఎల్పిలో వచ్చేసి. నాకు కంప్యూటర్ విజన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అవ్వచ్చు, డైలీ మనం యూజ్ చేసే ఫోన్లో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్ ఐడీస్ అవ్వచ్చు, ఇంకా అటెండెన్స్ డైరెక్ట్ ఫేస్ ఆటోమేటిక్ సిస్టమ్స్ అవ్వచ్చు. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ విజన్ కిందకి వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది హైలీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆబ్జెక్ట్ డిటెక్షన్స్ చేయడం కానీ, లేకపోతే ట్రాఫిక్లో మన ఫేసెస్ అన్ని జనరేట్ చేసి డైరెక్ట్గా ఎవరికైతే హెల్మెట్ లేదో వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి ఫైన్ పంపించడం, అలాంటి ప్రాజెక్ట్స్ అనేవి కానీ కంప్యూటర్ విజన్ బేస్ చేసుకోవడం చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్స్ వచ్చేసి ఏంటంటే రెస్నెట్, యోలో, గ్యాన్స్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ విజన్ సంబంధించింది. అంటే ఫైనల్గా ఏంటంటే మనం ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ అనేవి మనం బిల్డ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఫ్రమ్ బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్. ఫ్రమ్ బిగినర్ మనం మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్మాల్గా మనం క్యాగెల్లో డేటా సెట్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. వాటిలో మనం ఏంటంటే హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్, తర్వాత హ్యాండ్ రిటన్ డిజిట్ క్లాసిఫికేషన్, ఇంకా పోతే మనం టైటానిక్ డేటా ఉంటుంది, దాంట్లో టైటానిక్ సర్వైవల్ చేయొచ్చు, తర్వాత హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ చేయొచ్చు, తర్వాత క్యాన్సర్, ఇంకా అలా చాలా ప్రాజెక్ట్స్ అనేది బిగినర్ లెవెల్లో మనం చేయొచ్చు. ఇంటర్మీడియట్గా మనం చూసుకున్నట్లయితే రికమెండేషన్ సిస్టమ్స్ లైక్ బిల్డింగ్ నెట్ఫ్లిక్స్ లైక్ రికమెండేషన్ సిస్టమ్స్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. తర్వాత సెంటిమెంట్ అనాలిసిస్ అండ్ సోషల్ మీడియా డేటా, అండ్ మనం చెప్పినట్టు ట్విట్టర్ ట్వీట్స్ అనేది, తర్వాత ఇమేజ్ క్లాసిఫికేషన్స్ యూజింగ్ సిఎన్ఎస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్లాంట్ లీఫ్ డిసీజ్ డిటెక్షన్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్ ప్రాజెక్ట్లో అటానమస్ డ్రైవింగ్ అల్గోరిథమ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డ్రైవర్ డ్రోజినెస్ ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేయొచ్చు, రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేయొచ్చు, ఇంకా జీపీటీ మోడల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, సింపుల్ జీపీటీ మోడల్స్ అనేది ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద హోల్ రోడ్ మ్యాప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.